పండుగ రోజు కూడా అన్ని పనులు నేనే చేసుకోవాలి. షాప్లో పొడతో తిరగాలి, ఆకులు నేనే కట్టాలి, ఆకులు నేనే తెంపాలి. ఎవ్వరు ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. మా డాడీ ఇంత కష్టపడుతున్నాడు, హెల్ప్ చేద్దామని ఏం లేదు. పండుగ ఒక్కటి మాత్రం తెలుసు, నాకు పుట్టింది ఆడపిల్లలో రాక్షసులు. అటు జర గట్టి కట్టు, అటు సైడు పడిపోతూనే ఉంది కట్టినప్పుడల్లా. నువ్వు ఫస్ట్ ఈడ ఎందుకు నిలబడ్డావు? నేను చేస్తున్నా కదా అయ్యా. పోయి నీ పిల్లల్ని లేపు. పండుగ రోజు ఇంతసేపు పంటారా? అరే లేపుతాయ్యా. ఇట్లా అంటున్నారు చూడు, పోయి లేపో ఫస్ట్. నువ్వే అలవాటు చేస్తున్నావు వాళ్ళకి ఇవన్నీ. అన్ని నేనే అలవాటు చేస్తాను. ఇంకా నాకు వచ్చి ఓ బా జరికరా. ఓ అమ్మా, ప్రసాదం చెయ్యాలా వద్దా? ప్రసాదానికి సామాన్ ఉందా ఫస్ట్? అవునండి, మర్చిపోయిన సామాన్ తీసుకురావాలి. గవ్వే చెప్తావేమో, పోతా తెస్తా అని అడుక్కుంటున్నా. చెప్పు. ప్రసాదంకి గోధుమ పిండి, బియ్యం పిండి, అవేంది తెల్లగా ఉంటాయి చూడు, సాబ్దన, చక్కెర, నెయ్యి. మెల్లగా నేను రోబోన్ కాదు కదా అమ్మా, జర రాస్తున్నా. చక్కెర అంత దీర్ఘాలొద్దు. జీలకర్ర ప్యాకెట్. నువ్వు ఈరోజు ఏమేం కావాలో గవ్వి చెప్పు. జీలకర్ర ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, కారం ప్యాకెట్ నువ్వు తెచ్చుకోవా? అవి సామాన్లు అయిపోయినాయండి. నాకు పూజకి ఏమేం కావాలి, ఏమేం అవసరమో గవ్వే చెప్పు. సరే, ఒక కొబ్బరికాయ అంతే కొండి. నిన్న ఏం చేసినావబ్బా? ఈ రోజు గణేష్ చతుర్థి అంటే మంచిగా నిన్న పోయి ఏమేం కావాలో నువ్వే తెచ్చుకోవాలి. నువ్వు ఎట్లాగా ఆఫీస్కి పోకుండా ఇంట్లోనే వస్తావు కదా, చెప్దామని ఒప్పుకున్నా. సామాన్లు తొందరగా అవుతుంది. పోయేస్తా.